నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. జిహెచ్ఎంసీ నిర్వాకానికి పరాకాష్ట. ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్న అధికారులు. సుమారు 20 ఏళ్లుగా 100 ఎకరాలలో చీకటి దందా. జిహెచ్ఎంసీ సర్కిల్ 3 ఆటోనగర్ డంపింగ్ యార్డ్లో అడ్డదారిలో జోరుగా సాగుతున్న చీకటి దందా ఇది. స్థానిక వెటర్నరీ అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం. ప్రజారోగ్యంపై సీతకన్ను వహిస్తున్న అధికారుల అత్యాశకు హద్దు లేకుండా పోయింది. జంతు కలేబారాలతో ఇక్కడ సాగుతున్న చీకటి దందాపై V3 న్యూస్ ప్రత్యేక కథనం. అసలు విషయం ఏంటంటే, మనం నిత్యం వాడే టూత్పేస్ట్ల నుండి టీ కప్పు వరకు వాడే ఆహార పానీయాల్లో కల్తీ. అది మామూలుగా కాదు. రోడ్డుపై చనిపోయిన జంతు కలేబారాలను ఇక్కడ తీసుకువచ్చి కుళ్ళిన కుక్కలు, మేకలు, ఎద్దులు, పందులు కలేబారాల ఎముకల పొడితో టూత్పేస్ట్లో కలిపేస్తున్నారు. ఆ కలేబారాల మాంసంతో నూనెను తయారు చేసి వివిధ రెస్టారెంట్లకు అందిస్తున్నారు. ఇది 20 ఏళ్లుగా ఈ అమానుషమైన దందా సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ నిర్మానుష్య ప్రదేశంలో రాత్రి వేళల్లో కులిన జంతు మాంసంతో ఈ దాష్టికానికి తెరలేపుతున్న కాంట్రాక్టర్లు, జిహెచ్ఎంసీ అధికారులు అవినీతికి నిదర్శనం. గతంలో నగర నడిబొడ్డున ఉండే ఓ గోదాంపై జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతున్న విజిలెన్స్ అధికారులు దాడులు చేయగా భారీగా సంచుల కొద్ది పౌడర్ దొరికింది. ఈ పౌడర్ ఎక్కడి నుండి వచ్చింది, ఇది ఏ పౌడర్ తెలుసుకోవాలని ఉందని, అందుకే పౌడర్ను ల్యాబ్కు పంపేందుకు తీసుకెళ్తున్నామని స్థానిక ప్రజలు మీడియాకు చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు. ఇది జరిగి 2 సంవత్సరాలు కావస్తున్నా ఆ ల్యాబ్ రిపోర్ట్ ఏమైందో ఎవరికీ తెలియదు. ఆ కాంట్రాక్టర్ రోజు అధికారులకు అందుబాటులోనే ఉంటాడు. అయినా అది ఎముకల పౌడర్ అన్న విషయం జిహెచ్ఎంసీ అధికారులకు తెలియదా, లేక ఆ గౌడన్ ఆ కాంట్రాక్టర్ది అన్న విషయం అధికారులకు ముందు సమాచారం లేక దాడులు చేశారా? అసలు స్కాముల్లో తీసుకువెళ్లిన పౌడర్ రిపోర్ట్ ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు? అయినా సరే, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు మీడియా గగ్గోలు పెడుతుంది. స్థానిక ప్రజలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కనీసం అధికారులు ఇప్పుడైనా ఆ రిపోర్ట్ బయట పెడతారా చూద్దాం. ఇక ఆ విషయం అలా ఉంచితే, ఇప్పుడు అదే జంతు కలేబరాలతో తయారు చేస్తున్న నిత్యావసర వంట నూనెలు, టూత్పేస్ట్ల తయారీదారులపై ఎందుకు మౌనం పాటిస్తుంది? ప్రజల ఆరోగ్యంపై దాడి చేసే ఇలాంటి వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు బాహటంగానే నిలదీస్తున్నారు. అసలు ఈ కాంట్రాక్టర్ ఎవరనేది జిహెచ్ఎంసీ అధికారులకు తెలిసినా ఎందుకు మౌనం వహిస్తున్నారనేది $1,00,000 ప్రశ్న. గతంలో ఇదే దందాను చేస్తున్న గఫర్ గత కొద్ది రోజుల క్రితం మరణించడంతో వారసత్వంగా ఆయన కొడుకు నజీర్ ఈ దందా కొనసాగిస్తున్నాడు. అడ్డదారిలో సంపాదించడానికి ప్రజల ఆరోగ్యం ఫణంగా పెట్టారు. అసలు ఈ కాంట్రాక్టర్ చేయవలసిన పనేంటి, అసలు ఏ నిబంధనలతో అతనికి కాంట్రాక్ట్ ఇచ్చారో అని ఆరా తీస్తే విస్తుబోయే విషయాలు బయటికి వచ్చాయి. ఎక్కడైనా మూగజీవాలు రోడ్డుపై మరణిస్తే వాటిని డంపింగ్ యార్డుకు తీసుకువచ్చి పూడ్చిపెట్టి అధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ ఇక్కడ రోజుకు ఎన్ని మూగజీవాలు వచ్చాయో ఎవరికీ సమాచారం ఉండదు. అంటే ఇక్కడ కాంట్రాక్టర్కు అధికారులకు మధ్య ఎంత సత్సంబంధాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే వారి అండదండలతో ఈ దందా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అందుకనే వీకెండ్లో రెస్టారెంట్కు వెళ్ళి బిర్యానీ లాగిద్దామనుకొని టీ కమ్మగా తాగుదామని పేరు ఊరు లేని టూత్పేస్ట్లను కొని ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకోకండి. ఒక్క నిమిషం ఆలోచించండి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. ఏం చేస్తాం? డబ్బు కోసం కకృతిపడే సమాజంలో మనం బతుకుతున్నాం. ఇది అధికారుల నిర్లక్ష్యం, అవినీతికి నిదర్శనం. చూడాలి ప్రభుత్వం ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. మరి ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.